మనలో ప్రతి ఒక్కళ్ళు ఈ ట్రావెలింగ్ అనేది చేస్తూనే ఉంటారు. కానీ మన గమ్యాన్ని చేరుకోవటానికి ఒక్కో వెహికల్‌తో ఒక్కో టైం అనేది ఉంటుంది. అయితే వీటిల్లో ఎక్కువగా టైం సేవ్ చేసేది ఏది అంటే ఈ విమానాలే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. మామూలుగా ఇలాంటి ఫ్లైట్ క్రాషింగ్స్ అనేవి మనం చాలా తక్కువగా చూస్తుంటాం. కానీ ఒకవేళ అదే ప్రమాదం గనక జరిగితే అది ఎంత ఘోరంగా ఉంటుందో మనం అస్సలు ఊహించలేం. ఈరోజు ఈ వీడియోలో అలా జరిగిన కొన్ని ఘోరమైన ప్రమాదాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత భయంకరమైన ప్రమాదాన్ని ఇలాంటి సినిమాల్లోనే మనం ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఇప్పుడు మీరు చూసే ఈ ఘోరమైన ప్రమాదం నిజంగా జరిగింది. పాన్ AM 1796 ఫ్లైట్ మరియు KLM 4805 అనే ఈ రెండు విమానాలు ఒకదానికొకటి గుద్దుకొని అవి చేసిన విధ్వంసం అనేది ఈ ఏవియేషన్ చరిత్రలోనే అత్యంత దారుణంగా అందరికీ గుర్తుండిపోయింది. మార్చి 27, 1977లో స్పెయిన్లో ఉన్న గ్రాండ్ కెనేరియా ఎయిర్పోర్ట్లో దిగాల్సిన ఈ విమానాలు ఆ ముందు రోజు అక్కడ బాంబు ఉందని బెదిరింపులు రావడంతో ఆ ఫ్లైట్స్ ని టెనరిఫ్ అనే ఎయిర్పోర్ట్ కి డైవర్ట్ చేశారు. అయితే అదే టైంలో అక్కడ భయంకరంగా మంచు పడుతూ ఇంకా మనుషులెవరూ కనిపించలేనంతగా ఎక్కువగా ఫాగ్ ఉండటంతో అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఈ KLM 4805 అనే విమానం టేకాఫ్ అవుతుంది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ విమానం టేక్ ఆఫ్ అవుతున్న రన్వే మీదనే ఈ పాన్ AM ఫ్లైట్ కూడా ఆ రన్వే మీదనే రన్ అవుతుంది. కమ్యూనికేషన్ ప్రాబ్లం అండ్ ఫాగ్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఫ్లైట్స్ కి కమ్యూనికేషన్ చేసే వాళ్ళు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక తప్పుడు సమాచారం అనేది ఇచ్చేశారు. అంతే కొన్ని నిమిషాల్లోనే ఈ రెండు విమానాలు ఒకదానికొకటి ఢీకొట్టుకొని ఇంత ఘోరమైన ప్రమాదం అనేది జరిగిపోయింది. అసలు నిజానికి ఈ విమానాశ్రయాల్లో ఇలాంటి ప్రమాదాలు అనేవి అస్సలు జరగవు. కానీ వాతావరణం మరియు కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల ఇంత భయంకరమైన ప్రమాదం అనేది జరిగిపోయింది. ఈ ప్రమాదంలో 583 మంది చనిపోగా 61 మంది మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. మామూలుగా ఈ విమానాల్లో మనుషుల్ని ఎక్కించుకునే విమానాలు ఉంటాయి, అలానే సరుకుని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసే విమానాలు కూడా ఉంటాయి. వాటిలో ఈ బోయింగ్ B727 అనే కార్గో ఫ్లైట్ ఒకటి. ఒకరోజు ఈ కార్గో ఫ్లైట్లో లోడింగ్ చేస్తూ లోడ్ చేయవలసిన దానికన్నా ఇంకా ఎక్కువ సరుకుని లోడింగ్ చేయటం అనేది చేసేశారు. తర్వాత ఈ విమానంలో ఉన్న పైలట్ ఆ విమానాన్ని టేకాఫ్ చేస్తుండగా అందులో ఉండవలసిన లోడింగ్ కన్నా ఎక్కువ ఓవర్ లోడింగ్ చేయటం వల్ల ఆ విమానం అనేది టేకాఫ్ అవ్వకుండా ఆ ఎయిర్పోర్ట్ ఫెన్సింగ్ ని కూడా గుద్దుకుంటూ ఎదురుగా ఉన్న అడవుల్లోకి దూసుకెళ్లిపోయింది. వెంటనే ఈ ప్రమాదాన్ని గమనించిన పైలట్ ఎలాగైనా ఆ విమానాన్ని టేకాఫ్ చేయాలని ప్రయత్నించగా కొంతవరకు పైకి ఎగరగలిగింది. కానీ అందులో ఓవర్లోడింగ్ చేయటం వల్ల ఆ విమానాన్ని ఆ పైలట్ కూడా కంట్రోల్ చేయలేక చివరికి అక్కడే ఉన్న అడవుల్లో ఈ విమానం అనేది కుప్పకూలిపోయింది. అయితే ఈ విమానంలో 6 మనుషులు ఉండగా 5 చనిపోయి 1 మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఇదిలా ఉంటే మామూలుగా ఎవరైనా విమానాలు టేకాఫ్ అవుతున్న టైంలో ఆ మూమెంట్ ని వాళ్ళ ఫోన్లో రికార్డ్ చేసుకుంటూ ఉంటారు. సేమ్ ఈ కార్గో ఫ్లైట్ ని కూడా కొంతమంది వాళ్ళ ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా ఆ విమానం వాళ్ళ మీదకి దూసుకొచ్చేసరికి అక్కడ జనాలందరూ ప్రాణభయంతో పరుగులు పెట్టేశారు. నిజంగా ఈ సంఘటన చూడటానికి మనకే చాలా భయంకరంగా కనిపిస్తుంది. జూలై 25, 2000 సంవత్సరం ఎయిర్ ఫ్రాన్స్ 4590 అనే ఫ్లైట్. ఇది స్టార్ట్ చేసిన 27 ఏళ్లకి అత్యంత ఘోరమైన ప్రమాదం జరగటం ఇదే మొదటిసారి. ఈ విమానం టేకాఫ్ అవటానికి రన్వే మీద వెళ్తున్నప్పుడు అనుకోకుండా దాని వెనకాల టైర్ అనేది పేలిపోయి ఆ టైర్ ముక్కలు విండ్కి అడుగు బాగానే ఉన్న ల్యాండింగ్ గేర్లోకి ఇరుక్కుపోయి ఆ ల్యాండింగ్ గేర్ మొత్తం పూర్తిగా నాశనం చేసేసింది. జరిగిన రియాక్షన్ వల్ల ఆ డస్ట్ పార్టికల్స్ అన్ని విరిగిపోయి అవి ఫ్యూయల్ ట్యాంక్ లో పడిపోవటం వెంటనే ఆ ఫ్లైట్ కి నిప్పంటేసుకుంది. ఇక్కడ జరుగుతున్న ఇంత భయంకరమైన సంఘటన మొత్తం క్షణాల్లోనే జరిగిపోయింది. ఈ విమానానికి అలా నిప్పులు అంటుకోవటంతో ఆ పార్ట్ లో ఉన్న ఫ్యూయల్ మొత్తం కిందకి పడిపోయి ఆ ఫ్లైట్ అనేది ఎంతో దూరం పైకి గాల్లోకి ఎగరలేకపోయింది. అంతేకాదు అలా ఎగిరిన 2 నిమిషాలకే అందులో ఉన్న ఫ్యూయల్ మొత్తం కిందకి పడిపోవటంతో అలానే ఒక ఇంజిన్ కాలిపోతూ బరువు మొత్తం రెండో ఇంజిన్ మీద పడటంతో ఆ బ్యాలెన్సింగ్ ని అందులో ఉన్న పైలట్ కంట్రోల్ చేయలేక అది టేకాఫ్ అయిన 2 నిమిషాలకే పక్కనే ఉన్న ఒక పెద్ద హోటల్ మీదకి ఈ విమానం అనేది పడిపోయింది. ఇంత ఘోరమైన ప్రమాదంలో మొత్తం 109 మంది చనిపోయారు. ఈ ఫ్లైట్ అనేది ఎంత ఘోరంగా క్రాష్ అయిందో చూడండి.
బెల్ఫాస్ట్ నుంచి కార్క్ సిటీ దాకా ప్రయాణించే ఈ మ్యాంక్స్ 7100 అనే విమానం బ్యాడ్ వెదర్ కారణంగా ఇంకా అప్పుడు భయంకరంగా వర్షాలు పిడుగులు పడటంతో ఆ విమానంలో ఉన్న క్రూ ఇంజనీర్స్ ఎలాగైతే ఈ ఫ్లైట్ ని ల్యాండ్ చేయాలని అనుకున్నారు. అలా 2 సార్లు అటెంప్ట్ చేసి ఫెయిల్ కూడా అయ్యారు. తర్వాత ఎలాగైనా అక్కడ దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేద్దామని ట్రై చేస్తుండగా ఇంకా వాళ్ళకు వచ్చే కమ్యూనికేషన్ కూడా సరిగ్గా లేకపోవడంతో వీళ్ళే సొంత నిర్ణయం తీసుకొని ఆ విమానాన్ని ల్యాండ్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఆ టైంలో ఈ విమానం వాళ్ళ కంట్రోల్లో లేకపోవడంతో ఆ ఎయిర్పోర్ట్లోనే ఇంత దారుణంగా కుప్పకూలిపోయింది. ఈ విమానంలో మొత్తం 6 మనుషులు ఉండగా 2 చనిపోయి 4 పరిస్థితి మాత్రం చాలా సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోయింది. యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 232 అనేది రెగ్యులర్గా ప్రయాణించే ఫ్లైటే. అయితే 19 జూలై 1989న ఈ విమానం అనేది సియోక్స్ గేట్వే ఎయిర్పోర్ట్ దగ్గర ఇంత దారుణంగా క్రాష్ అయిపోయింది. దీనికి గల కారణం ఏంటంటే ఇంజిన్లో ఉన్న ఫ్యాన్ డిస్క్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రాబ్లం రావడంతో ఈ విమానం అనేది కంట్రోల్ తప్పి ఆ ఎయిర్పోర్ట్లోనే కుప్పకూలిపోయింది. ఈ విమానంలో మొత్తం 296 మంది ప్రయాణిస్తుండగా అందులో 112 మంది మాత్రం స్పాట్లోనే చనిపోయారు. ఇంకా 184 మంది మాత్రం చాలా లక్కీగా బ్రతికి బయటపడ్డారు. ట్విస్ట్ ఏంటంటే ఆ 184 మందిలో కూడా 171 మందికి చిన్నపాటి గాయాలవ్వగా ఇంకా మిగిలిన 13 మందికి మాత్రం అసలు ఎటువంటి గాయాలు లేకుండా చాలా సేఫ్గా బయటపడ్డారు. ఇదంతా ఆ ఫ్లైట్లో ఉన్న క్రూ మెంబర్స్ వాళ్ళు కరెక్ట్ టైంకి ఆలోచించి వాళ్ళు చేసిన ప్రయత్నం వల్లనే ఇంత సేఫ్గా బయటపడ్డామని చెప్తున్నారు. బ్రిటిష్ ఎయిర్ టూర్స్ 28M ఈ విమానం టేకాఫ్ అవుతున్న టైంలో లెఫ్ట్ ఇంజిన్ ఫెయిల్ అయ్యి సడన్గా ఫైర్ రావడంతో ఆ విమానంలో ఉన్న ప్యాసింజర్స్ మొత్తం ప్రాణభయంతో చాలా భయపడ్డారు. వెంటనే ఇది గమనించిన పైలట్ ఆ మంటలను ఆర్పటానికని ఆ ఫ్లైట్ ని 30 degreesలో స్లైడ్ గా ఒక రొటేషన్ అనేది చేశాడు. అదే అతను చేసిన పెద్ద తప్పైపోయింది. అలా రొటేట్ చేయటం వల్ల ఆ ఫైర్ మొత్తం ఆ విమానం వెనక భాగం మొత్తానికి అంటుకుపోయింది. అందులో 131 మంది ప్యాసింజర్స్ ప్రయాణిస్తుంటే కేవలం 32 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. చనిపోయిన వాళ్ళందరూ ఫైర్ అంటుకునో లేదా గాయాల పాలయ్యో చనిపోలేదు. వాళ్ళందరికీ ఆ విమానంలో కమ్ముకుపోయిన ఫైర్ స్మోక్ వల్ల ఊపిరాడక చనిపోయారని రిపోర్ట్లో తెలిసింది. యాక్ సర్వీస్ ఫ్లైట్ 9633 అనే విమానం సెప్టెంబర్ 7, 2011 సాయంత్రం 4 గంటలకి ఇంత ఘోరంగా కుప్పకూలిపోయింది. ఈ విమానం టేకాఫ్ అవుతున్న టైంలో ఆ ఫ్లైట్ ఇంజనీర్ టేకాఫ్ స్పీడ్ ని కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసి ఏ స్పీడ్ లో టేకాఫ్ చేయాలో చెప్పినా కూడా ఇందులో ఉన్న పైలట్ చేయకపోవడంతో ఆ విమానం ఎదురుగా ఉన్న గడ్డి మైదానంలోకి దూసుకెళ్లిపోయింది. తర్వాత వెంటనే అలర్ట్ అయ్యి ఆ విమానాన్ని ఎలాగైతే టేకాఫ్ చేశారు. కానీ అది కొంత దూరంలో ఉన్న టవర్ కి తగిలి ఇక పూర్తిగా క్రాష్ అయిపోవటానికి ఇలా భూమి మీదకి దూసుకొచ్చేసింది. బ్యాడ్ లక్ ఏంటంటే అందులో ప్రయాణిస్తున్న ప్యాసింజర్స్ మొత్తం చనిపోయారు. అంతేకాదు అదే విమానంలో ఐస్ హాకీ టీం కూడా ప్రయాణించడంతో అందులో ఉన్న 4 స్పాట్లో చనిపోయారు. ఇక ఒక వ్యక్తి బ్రతికినా కానీ అతనికి తీవ్రమైన గాయాలవటం వల్ల కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవటం జరిగింది. గరుడ ఇండోనేషియా ఫ్లైట్ 200 ఈ విమానం ల్యాండ్ అవటానికి రెడీగా ఉంది. ఈ విమానంలో మొత్తం 133 మంది ప్యాసింజర్స్ ఉండగా అందులో కైల్ క్విన్లాన్ అనే ఎయిర్ ఫోర్స్ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ఈ విమానంలో ప్రయాణిస్తున్నాడు. అయితే ఈ విమానం ల్యాండ్ అయ్యే టైంలో ఈ కైల్ అనే వ్యక్తికి అతనుకున్న అనుభవాన్ని బట్టి ఫ్లైట్ ఏదో తప్పు మార్గంలో వెళ్తున్నట్టు అతనికి ఒక డౌట్ అనేది వచ్చేసింది. ఆ ప్లేన్ అనేది బాగా షేక్ అవుతున్నట్లు చాలా ఫాస్ట్ గా ల్యాండ్ అవుతున్నట్లు ఇతను గమనించాడు. చివరికి తననుకున్నదే నిజమైంది. ఆ విమానం రన్వే మీద పర్ఫెక్ట్ గా ల్యాండ్ అవ్వకుండా 2 సార్లు బంతిలాగా బౌన్స్ అనేది కొట్టింది. మూడోసారి బలంగా ల్యాండ్ అవటంతో ముందు చక్రం అనేది విరిగిపోయి ఆ స్పీడ్ ని కంట్రోల్ చేయలేక ఎయిర్పోర్ట్ లోంచి బయటకు వచ్చేసి ఎదురుగా ఉన్న పొలాల్లోకి వెళ్లిపోయి క్రాష్ అయిపోయింది. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా ఆ విమానంలో ఉన్న ప్యాసింజర్స్ అందరికీ చిన్నపాటి గాయాలతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 5735 మార్చి 21, 2022లో సౌత్ వెస్టర్న్ జియోంజీ రీజన్లో అంటే చైనాలో ఉన్న మౌంటైన్ ప్రాంతాల్లో ఈ ప్లేన్ అనేది దారుణంగా క్రాష్ అయిపోయింది. అంతేకాదు ఆ ప్లేన్లో ప్రయాణిస్తున్న 132 మంది మనుషులు కూడా అంతే దారుణంగా చనిపోయారు. మామూలుగా మనం ఈ విమానాలు క్రాష్ అవ్వటం అనేది చూసే ఉంటాం. కానీ ఇంత దారుణంగా ఈ విమానం ఇలా నిట్ట నిలువుగా కిందకు పడిపోవటం అనేది అసలు మనం ఎప్పుడు చూసుంటాం.
అందుకే ఈ ప్రమాదం గురించి చాలా మందికి చాలా డౌట్స్ అనేవి కూడా వచ్చాయి. ఈ ఫ్లైట్ క్రాష్ అయిన తర్వాత అక్కడ దొరికిన బ్లాక్ బాక్స్ లో రికార్డ్ వింటే గనక ఎవరో కావాలని ఈ ఫ్లైట్ ని బలవంతంగా క్రాష్ ల్యాండింగ్ చేస్తున్నారని దాంట్లో ఉన్న వాయిస్ అనేది వినపడింది. అయితే ఇందులో ఎంత నిజం ఉందని ఆ ఇద్దరు పైలట్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ ని చెక్ చేస్తే అందులో ఉన్న ఒక పైలట్ యొక్క మెంటల్ కండిషన్ సరిగ్గా లేక అతనే కావాలని ఈ నడిపే పైలట్ ని చెడగొట్టి క్రాష్ ల్యాండింగ్ చేశానని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎందుకంటే ఏ విమానమైనా ఇంత దారుణంగా 90 డిగ్రీస్లో వర్టికల్గా కిందకి దూసుకురావటం అనేది ఎక్కడ ఈ సంఘటన అనేది ఎవ్వరూ చూసుంటారు. కానీ ఈ ఫ్లైట్ ఇంత దారుణంగా 90 డిగ్రీస్ వర్టికల్గా ల్యాండ్ మీదకి అంత ఫోర్స్గా రావటాన్ని చూస్తుంటే ఇది ఖచ్చితంగా ఆ పైలట్ కావాలనే క్రాష్ చేశారని క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.